హలో గాయ్స్. సో గత 3 days నుంచి మనము లైవ్ చేస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ సాయి జాబ్ ఎలా కొట్టిండన్న దాని గురించి మాట్లాడినాము. తర్వాత విష్ణు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా కొట్టాడన్న దాని గురించి మాట్లాడినాము. ఎస్టర్డే వచ్చేసి ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన అతను ఆయన బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకున్నాడు దాని గురించి మనం మాట్లాడినాం. ఈ రోజు వచ్చేసి ఎడ్యుకేషన్ అంత లేకున్నా కూడా ఒక క్యాబ్ బిజినెస్, ఒక క్యాబ్ డ్రైవర్ అనుకోండి, ఇక అతను కూడా ట్రైనింగ్ లేకున్నా జర వీడియోస్ చూసి మరి క్యాంపెయిన్స్ రన్ చేసి బిజినెస్ ఎలా సంపాదించాడు, ఎంత సంపాదించాడు అన్న గురించి మాట్లాడదాం. ఇది రియల్లీ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. అసలు కోర్స్ కూడా జాయిన్ కాకుండా వీడియోస్ చూసి అర్థం చేసుకొని క్యాంపెయిన్ రన్ చేసి బిజినెస్ చేసిండు. ఆయన 3 years బ్యాక్ నాకు ఒకసారి కాల్ చేసిండు, సార్ నాకు ఇంగ్లీష్ అంతంత మాత్రమే వస్తుంది, ఇప్పుడైనా కూడా మీ వీడియోస్ చూసి నేను నేర్చుకున్నా, క్యాంపెయిన్ సెటప్ చేసినట్టు నేనే పరిచయం అయిపోయాను. ఒకసారి క్యాంపెయిన్ చెక్ చేస్తూ కూడా షాక్ అయిపోయాను, అరే మంచి చేసిండు కదా, ఈయనకి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటే బాగుంటుంది అని కూడా అనిపించింది అనమాట. మా తరపు నుంచి కొంచెం హెల్ప్ చేసాం అనమాట ఆయనకు. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నా అంటే, జనాలు జాబ్ ఒక్కటే కాదండి, జాబ్తో పాటు మనం మాట్లాడి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు, ఈ విధంగా క్యాబ్స్ బిజినెస్, ఇలాంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. లీడ్ జనరేషన్ బిజినెస్, డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటే ఒక్కటే కాదనమాట, 100 రకాల థింగ్స్ ఉన్నాయి అనమాట. అందుకోసం ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొస్తున్నారు. లవన్ కుమార్ హాయ్, ఐజీసీ స్పాట్లైట్ హాయ్. ఫ్రీలాన్సింగ్ వాట్ వర్క్ ఈస్ బెస్ట్? ఫ్రీలాన్సింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఏదైనా పర్లేదు, వెబ్సైట్ డిజైనింగ్, ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్ ఏదైనా బాగానే ఉంటుంది. ఒక 10 minutesలో మీ క్వశ్చన్స్ తీసుకుంటా. అంతలోపట లెట్ మీ ఇంట్రడ్యూస్ మిస్టర్ నవీన్ రెడ్డి. అతని పేరు నవీన్ రెడ్డి, ఆయన క్యాబ్ సర్వీసెస్ పేరు విఆర్ క్యాబ్స్ సర్వీసెస్ అనమాట. లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. నవీన్ రెడీయా? రెడీ సార్. ఇప్పుడే కరెంట్ పోయిందా? పర్లేదు. రైట్ నవీన్, ఫస్ట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, నువ్వు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ, సో ఇనిషియల్గా ఏం చేస్తుండే అన్న దాని గురించి మాట్లాడు. సార్ నేను ప్రాపర్గా వచ్చేసి మహబూబ్ నగర్ సార్. నేను మహబూబ్ నగర్ లో భూత్పూర్ సార్. ఓకే. బెంగళూరు హైవే. ఓకే. 1990లో అక్కడ సరిగా లేక నా నాన్న వాళ్ళు ఇక్కడ తోలుకొని వచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్ లో ఉన్నాము. 2004లో చనిపోవడం జరిగింది. దాని తర్వాత స్కూల్ 10th క్లాస్ ఉన్న అప్పుడు 10th బంద్ చేసేసి నార్మల్ కంపెనీలో ఇండస్ట్రియల్ ఏరియా ఇప్పుడు నేను ఉండేది కాటేదాన్ రాజేంద్ర నగర్. ఇక్కడ నార్మల్ గా వర్క్ కూడా ఏమి ఉండేది కాదు, నార్మల్ కంపెనీలో వెళ్ళేవాడిని. డైలీ 30 rupees ఆ నుంచి స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ లో అది? 2005 సార్. 2005లో డైలీ 30 రూపాయలు ప్లాస్టిక్ కంపెనీలో వెళ్ళాను. ఒక 3 months లో ఆపరేటర్ అయినా సార్. అందులో నేను అంటే తొందరగా ఏదైనా నేను చూస్తే తొందరగా నేర్చుకునే కెపాసిటీ నాతో సపోర్ట్ లేక కంపెనీలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక 3 months లో ఆపరేటర్ అయినా. కంటిన్యూ అట్లే స్టెప్ బై స్టెప్. ఎడ్యుకేషన్ మాత్రం 10th క్లాస్ అంతే? 10th సార్ అంతే. 10th అది కూడా ఎట్లా అంటే నార్మల్ సార్, గవర్నమెంట్ స్కూల్, అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఓన్లీ క్రికెట్ పిచ్ ఉండేది. చదువు కూడా నార్మల్ అనమాట. ఇంగ్లీష్ కూడా అంత పర్ఫెక్ట్ కాదు. ఇప్పటికి నేను ఒక సెంటెన్స్ కంటిన్యూగా చదవలేను కరెక్ట్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక పిచ్చి ఉంది నాకు. అంటే నీకు ఎందుకు ఈ డిజిటల్ మార్కెటింగ్ పిచ్చి ఎందుకు వచ్చింది? ఆ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తుంది, ఇక్కడ ఎందుకు వచ్చినావు? పరిస్థితులు సార్, అంతేం లేదు. నా లోపల ఉన్న ఒక పిచ్చి ఏంటంటే, ఏదైనా ఒక కొత్త పదం ఎవరితో నుంచి విన్నానంటే దాని గురించి తెలుసుకోవడము నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అట్లా నేను ఒక క్యాబ్ కొన్నాను 2016లో. క్యాబ్ కొన్నాను సార్ ఓన్గా నేను. అంటే కొంచెం అమౌంట్ సెట్ చేసుకుని 2016లో క్యాబ్ కొన్నాను. అప్పుడు నాకు ఎవరు పరిచయం కూడా లేదు, ఒక డ్రైవర్ కూడా పరిచయం లేదు ఆ ఫీల్డ్ లో. మెల్లమెల్లగా బయటికి వెళ్ళి ఒక్కొక్కరిని పరిచయం చేసుకుని అట్లా ఒక 2 years అయిపోయింది. 2018లో నేను మెల్లగా వెబ్సైట్ అంటే ఇట్లా బిజినెస్ వస్తాయి ఇట్లా అని చెప్పేసి కొంతమంది తెలుసుకొని 2018లో నేను వెబ్సైట్ చేయించుకున్నాను ఒక 5,000 పెట్టి. నవీన్ ఒక నిమిషము, 2018లో నువ్వు క్యాబ్ తెచ్చుకున్నావు కదా, అప్పుడు నువ్వు నడిపావా? నేనే సార్ డ్రైవర్ కమ్ ఓన్. నువ్వే డ్రైవర్. అప్పుడు ఎంత సంపాదిస్తుండే మామూలుగా? నాకు అన్ని పోగా 15,000 వచ్చేది సార్ అంతే. ఓన్లీ ఓకే. అలా ఉంటుంది.
2018లో వెబ్సైట్ ఎంచుకున్నా, ఒక 5,000 ఇచ్చేసి వెబ్సైట్ ఎంచుకున్నాను. కానీ దాని ద్వారా నాకు ఎటువంటి యూజెస్ లేదు, నాకు ఐడియా కూడా లేదు ఎట్లా ఉంటుంది ఏందని. అట్లా మెల్లగా పోతూ పోతూ లాక్డౌన్ పడింది. అప్పటి వరకు దాని నుంచి ఏం లేదు, నార్మల్గా నడిచిపోయేది. ఒక 20,000 వరకు వచ్చేది 2019 వరకు. పరిచయం కూడా ఎక్కువ. డిజిటల్ మార్కెటింగ్ లాక్డౌన్ పడడం వల్ల ఆన్లైన్లో వెతకడం క్యాబ్ ఎట్లా కిరాయిలు ఎట్లా తెచ్చుకోవాలి, ఎంతసేపు ఉన్నా మందితోనే కిరాయిలు తీసుకోవాలి, వాళ్ళు చెప్తే వెళ్ళాలి, లేకపోతే ఇంటికాడ కూర్చోవాలి, వారం రోజులు కానీ 15 రోజులు కానీ ఇంటికైనా కూర్చోవాలి. అటువంటి పరిస్థితి నుంచి లాక్డౌన్ కారణంగా యూట్యూబ్లో సెర్చ్ చేయడము స్టార్ట్ చేసిన. నేను బిజినెస్ ఎట్లా తెచ్చుకోవాలి అని స్టార్ట్ అయింది సార్. ఏదైనా కొత్త పదం విధంగానే వెతకడం, దాని గురించి డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ గురించి, గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసినాను. ఆ గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీ వీడియోలు చూసినాను. మీ వీడియో చాలా వరకు నేర్చుకున్నాను, చాలా వరకు అప్లై చేశాను నా బిజినెస్ మీద. అయితే యాక్చువల్గా అప్పట్లో వీడియోస్ ఇంగ్లీష్లో ఉండే. అవును సార్, ఇంగ్లీష్లో ఉండే. నాకు చాలా ఇబ్బంది అవుతుండే. తెలుగులో ఎక్కడ వెతికినా దొరికేది కాదు అసలు. నాకు 100% గుర్తుంది, ఒక ఛానల్ కూడా లేకుండే 19లో. నాకు దొరకలేదు, అది మేబీ ఉండొచ్చు కూడా, కానీ నాకు దొరకలేదు. హిందీలో ఉండేవి అన్నీ ఉండేవి. నాకు వాళ్ళు చెప్పేది ఏంటంటే క్లియర్గా ఉండేది కాదు. నాకు బాగా చెప్తారు కానీ నాకు అర్థం అయ్యేది కాదు. మీరు చెప్పే వీడియోలో ఏంటంటే నాకు మీరు ఇంగ్లీష్లో చెప్పినా కూడా కొంచెం చెప్పే విధానము, స్టెప్ బై స్టెప్ చెప్పడము కొంచెం మంచిగా అనిపించింది. అట్లా మీ వీడియోలు ఫాలో అయ్యా. ఒక్క వీడియో 10 సార్లు చూసేవాడిని సార్. నేను అర్థం కాక కొన్ని లాంగ్వేజ్ అర్థం కాక 10 సార్లు చూసుకొని ఒకటి చేసుకునేవాడిని. వేసుకొని ఒక 2.2 వరకు యాడ్స్ నడిపించి వచ్చేవి. నాతో పాటు ఒక 10 మంది డ్రైవర్లని రన్ చేసేవాడిని. నాకు ఒక్కరికి కిరాయి లేని స్థాయి నుంచి క్యాబ్ డ్రైవర్ తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా వేరే క్యాబ్ డ్రైవర్లకు కూడా లీడ్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన, వాళ్ళు పంపించడం స్టార్ట్ చేసిన. అవును సార్, 10 మంది దాకా బిజినెస్ ఇచ్చేవాడిని. అట్లా నడిచింది. ఇప్పుడు తర్వాత కంటిన్యూగా అట్లా బిజినెస్ చేసుకుంటూ ఈ రోజు డేట్ లో శంషాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన నేను, ట్రావెల్స్ ఆఫీస్. అక్కడ ఒక 2 అబ్బాయిలు ఉంటారు. వాళ్ళు మొత్తము కాల్స్ మాట్లాడడం, బుకింగ్ తీసుకోవడము, డ్రైవర్ తో మాట్లాడడం, పంపించడం, మొత్తం ఆ సిస్టమ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. డిజిటల్ మార్కెటింగ్ ఇదంతా నేను చూసుకునేవాడిని. ఈ మధ్యలోనే మీ వీడియో చూసిన తర్వాతనే మీకు మధ్యలో నాకు కొంచెం హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి మీకు కూడా చాలాసార్లు హెల్ప్ తీసుకున్నాను. లాస్ట్ ఒక వెబ్సైట్ కావాలి సార్ అని చెప్పి మీకు కాల్ చేసినప్పుడు మీరు నాకు ఫ్రీగా ఒక వెబ్సైట్ చేసి ఇచ్చింది. నాకున్న పాత వెబ్సైట్ కాకుండా ఫ్రీగా ఒక వెబ్సైట్ చేసి ఇచ్చారు. ఆ వెబ్సైట్ ఎవరు మీ స్టూడెంట్కి ఇచ్చేసి చేయించారు. ఇప్పుడు నేనేంటంటే తనతో మాట్లాడాక తన వర్క్ చూసేసి బాగున్నాడు, మంచిగా చేస్తున్నాడు, తనకు చూశాక ఇప్పుడు నాతో ఉన్న వెబ్సైట్ కూడా మొత్తం తనకి ఇచ్చేసినాడు. తను మేనేజ్ చేస్తున్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎంత రెవెన్యూ ఉంది నవీన్? ఇప్పుడు ఎంత వస్తుంది రెవెన్యూ నీకు? సార్ నేను పర్ఫెక్ట్ గా ఎంత అమౌంట్ ఏంటంటే నేను ఎగ్జాక్ట్లీ అయితే నేను చేసుకోవట్లేదు. నేను 2 అబ్బాయిలను పెట్టానని చెప్పాను కదా, మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు. నాకు వాళ్ళు సెటర్ కిరాయి మొత్తం ఆఫీస్ ఖర్చు వాళ్ళ శాలరీ మొత్తం పోగా నాకు 20,000 ఇస్తారు మంత్లీ. ఓకే, నువ్వేం వర్క్ చేయకున్నా కూడా ఆ రెవెన్యూ అయితే వచ్చేస్తుంది నీకు. నాకు 20,000 వాళ్ళు ఇస్తున్నారు. నేను ఏంటంటే పక్కకు నేను డ్రైవర్గా ఇప్పటికి కూడా డ్రైవర్ గానే చేసుకున్నాను. నేను ఒక ట్రావెల్స్ ఓనర్ గా ఏం లేను. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం బాగా. నేను ఒక రియల్మీ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు సార్, మొబైల్ డిస్ట్రిబ్యూటర్. సార్ దగ్గర నేను క్యాబ్ పెట్టుకొని వాళ్ళు ఒక 40,000 ఇస్తారు నాకు మంత్లీ. ఓ 3,000 కిలోమీటర్స్. నాకు వర్క్ ఉన్నప్పుడు వెళ్ళాలి, వర్క్ లేనప్పుడు ఇంటికాడ ఉండాలి, అట్లా నడిచిపోతున్నా. వాళ్ళకి 40,000 ఇస్తారు. దీంతోనే నేను ఇక్కడ ఉంటున్నాను. ట్రావెల్స్ మొత్తం వాళ్ళకి అప్పగించడం, వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు కాల్ చేస్తారు. ఆ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. ఈ సోషల్ మీడియా ఇవన్నీ నేనే చూసుకునేవాడిని. ఈ మధ్యనే మన స్టూడెంట్కి అప్పగించాను. ఓకే ఓకే ఓకే, చూడండి గైస్, అతను క్యాబ్ డ్రైవర్గా ఉండి యాడ్స్ రన్ చేసి బిజినెస్ లాక్డౌన్ పీరియడ్లో వచ్చిన 2020 అట్లా ఇప్పుడు వేరే క్యాబ్ డ్రైవర్కు లీడ్స్ ఇస్తుంటే ఒక ఆఫీస్ సెటప్ చేసి ఆటోమేషన్లో పెట్టుకున్నాడు. ఆయన పైన ఆయన చేసుకుంటే కూడా దాని నుంచి ఒక రెవెన్యూ అనేది జనరేషన్. కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి ఇది ఒక మోటివేషన్ అనమాట. ఏంటి అంటే యూ కెన్ డూ బిజినెసెస్. చాలా మంది బిజినెస్ మనకు రాదేమో, చేస్తామేమో అన్నట్టు. నవీన్ గారు, మేము కూడా మా స్టూడెంట్స్కి మోస్ట్లీ
అంబులెన్స్ మీద నేను ప్రాజెక్ట్ ఇచ్చిన అనమాట. అంటే ఒక అంబులెన్స్ వెబ్సైట్ క్రియేట్ చేయండి, యాడ్స్ రన్ చేయండి, కాల్స్ వస్తాయి కదా, మాట్లాడండి. వచ్చిన తర్వాత మనకి ఎక్కడ పోవాలో రిక్వైర్మెంట్ అడుకోండి. అంతకంటే ముందు ఇద్దరు అంబులెన్స్ డ్రైవర్తో టైఅప్ కండి, ఓకేనా? లీడ్ వచ్చినప్పుడు ఆయనకు పంపించండి. అంతకంటే ముందు కమిషన్ ఎంతనో మాట్లాడుకోండి, 10%, 15%, 20%. ఇంకేందంటే ఇంతకంటే ఈజీ బిజినెస్ ఏముంటుంది చెప్పండి? నేను ఒకటి చూసిన, ఒకటి హైదరాబాద్ నుంచి భీమవరానికి ఒక 20,000 ఏమో తీసుకున్నాడు ఛార్జ్, చాలా లాంగ్ కాబట్టి అంబులెన్స్. 20% అంటే ఎన్ని పైసలు వచ్చినాయి చూడండి మీకు ఆటోమేటిక్గా, అంటే దాదాపు 4,000 రూపాయలు వచ్చినట్టే కదా. ఓకే, సో మనీ మేకింగ్ అన్నది ఎంత ఈజీ అన్నది డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తెలుస్తుంది. కాకపోతే జనాల్లో ఏంటంటే రెడీగా ఉండాలా ఆ రిస్క్ తీసుకో. ఆ రిస్క్ ఏమని చెప్పు, వెబ్సైట్ తయారు చేయడం ఒకటి, తర్వాత జస్దల్కి వెళ్తే ఎంతో మంది క్యాబ్ డ్రైవర్ అది అంబులెన్స్ డ్రైవర్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడాలి, అది జర కమ్యూనికేషన్. ఓకే, నేను లిటరల్గా ఎల్బీ నగర్కి వెళ్ళి కొందరు అంబులెన్స్ డ్రైవర్ తోటి మాట్లాడి వాళ్ళ నెంబర్స్ తీసుకొని కూడా కొందరికి బిజినెస్ ఇప్పించేది చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంకా ఏమనుకుంటారంటే జాబే చేద్దాం. లేదండి, ఎన్నో బిజినెస్ ఉన్నాయి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, క్యాబ్స్ బిజినెస్, అంబులెన్స్ బిజినెస్, ఇంటీరియర్ డిజైనింగ్, ఎన్నో ఉన్నాయి. ఇలాంటివన్నీ తీసేసుకొని మీరు తయారు చేసుకొని లీడ్ జనరేట్ చేసి లీడ్ను అమ్మండి, దాని ద్వారా కమిషన్ పెట్టుకోండి. సో చాలా అమౌంట్ మీరు ఎర్న్ చేయొచ్చు. హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ నవీన్ ఏదైతే చేసిండో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే ఓకే నవీన్, ఇంకా మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడు గూగుల్ యాడ్స్ లో ఏం క్యాంపెయిన్ రన్ చేసినావు? గూగుల్ యాడ్స్ లో మామూలుగా అంటే నేను ఇదే క్యాబ్ సర్వీస్ గురించే సార్ యాడ్స్ రన్ చేశాను. ఓకే, ఎగ్జాక్ట్ గుర్తుకు రావట్లేదు నాకు దాని పేర్లు. ఎందుకంటే నేను 20 మనకు మామూలుగా వచ్చేసి టాక్సీ సర్వీస్ ఇన్ హైదరాబాద్ అనేది మెయిన్ కీవర్డ్ సార్. హైదరాబాద్ లో టాక్సీ బిజినెస్ కి సంబంధించింది టాక్సీ సర్వీస్ ఇన్ హైదరాబాద్. దీని తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకొకటి మేజర్ కీవర్డ్ ఏంటంటే హైదరాబాద్ టు శ్రీశైలం క్యాబ్, హైదరాబాద్ టు శ్రీశైలం క్యాబ్ సర్వీస్. ఈ రెండు కీవర్డ్ల మీద మనము వర్క్ చేసినాం అనుకో ఈజీగా 20 to 30,000 ఈజీగా సంపాదించవచ్చు. ఓన్లీ 2 కీవర్డ్ల మీద మేజర్ బిజినెస్ అనేది 2. నవీన్, ఇంకో క్వశ్చన్, ఇప్పుడు హైదరాబాద్ లో ఓలా ఊబర్ ఇంత ఉధృతంగా ఉంది కదా, అయినా కూడా ఎట్లా వస్తుంది బిజినెస్? అంటే పీపుల్ ఆర్ దేర్, ఇంకా సర్చ్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే సార్ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఓలా ఊబర్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు ఇచ్చే తీసుకునే కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది సార్. మీరు ఎప్పుడన్నా ట్రై చేసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది. క్యాబ్ బుక్ చేయగానే డ్రైవర్ మీకు రిటర్న్ కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని అడుగుతాడు. అడిగినప్పుడు మీరు పలానా జాగా చెప్పినప్పుడు తనకు ఇష్టం ఉంటేనే ఓకే చేస్తాడు, లేకపోతే సార్ క్యాన్సిల్ చేసుకొని. ఇటువంటి ప్రాబ్లమ్ చాలా మందికి ఫేస్ చేసారు. దానివల్ల ఏంటంటే చాలా మంది కస్టమర్లు దాని మీద ట్రక్ చేయడం బంద్ చేశారు. ఎమర్జెన్సీ పర్పస్ మాత్రమే యూజ్ చేసుకుంటారు. ఎక్కడైనా లాంగ్ మేజర్ అంటే లాంగ్ వెళ్ళడం, అవుట్ స్టేషన్స్ అన్నమాట. అవుట్ స్టేషన్ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకుంటారు మాత్రం. లోకల్ చాలా తక్కువ వస్తుంది. లోకల్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ప్యాకేజెస్ ఉంటాయి, 8 hours 12 hours ఇట్లా ప్యాకేజ్. లోకల్ చిన్న నుంచి డెస్టినేషన్ మాత్రమే ఉంటుంది. బట్ 8 hours 9 hours తీసుకోవాలంటే అలాంటి వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. సెకండ్ వచ్చేసి అవుట్ స్టేషన్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేసి మీకు వస్తున్నారు. అవును సార్. సో ఇలాంటప్పుడు ఆ కీవర్డ్స్ కి టాక్సీ సర్వీస్ ఇన్ హైదరాబాద్ కావచ్చు, టాక్సీ సర్వీస్ ఫ్రమ్ హైదరాబాద్ టు శ్రీశైలం అని కొట్టినా కూడా వాటికి మనం యాడ్స్ రన్ చేసుకుంటే బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. అవును సార్. మీరు అప్పట్లో బడ్జెట్ ఎంత పెడుతుండే? డైలీ బడ్జెట్ ఎంత ఉంటుండే? మంత్లీ బడ్జెట్ ఎంత ఉంటుండే? సార్ నేను ఎక్కువ పెట్టేవాడిని కాదు, 5 rupees పెట్టేవాడిని సార్ నేను పర్ క్లిక్. బట్ డైలీ ఎంత? 1000 రూపాయల, 500 ఎంత? డైలీ 2000 పెట్టేవాడిని సార్. 2000 పెట్టేవాడివి. ఓకే, నీకైతే లాస్ జరగలే కదా? నువ్వు పెట్టిన అమౌంట్ కి అయితే రిటర్న్స్ అంతా మంచిగా వచ్చినాయి కదా? వచ్చినాయి సార్. ఓకే, పెట్టేవాడిని, అది రిటర్న్ అయ్యేది నాకు దాని మించే వచ్చేది, కానీ తక్కువ అయితే ఇప్పుడు లాస్ అయితే ఇప్పుడు లేదు. కొన్ని రోజులు వస్తాయి సార్. ఈ టాక్సీ బిజినెస్ ఏంటంటే కంటిన్యూ వారంలో నువ్వు కంటిన్యూ డైలీ 2000 వేస్తున్నప్పుడు కంటిన్యూ నీకు లాభాలే ఉండవు. 4 days లాభం ఉంటే 2 days లాస్ ఉంటుంది, కానీ కవర్ అయిపోతుంది. మీరు వేసిన అమౌంట్ మొత్తం మీకు కవర్ అయిపోతుంది, బెనిఫిట్ ఉంటుంది. రైట్. సో ఇనిషియల్గా యాడ్స్ గుడ్, బట్ లాంగ్ రన్ లో మాత్రం డబ్బులు తక్కువ చేసుకోవడానికి నువ్వు ఇప్పుడు SEO చేస్తున్నావు, కరెక్టా? అవును సార్. రైట్. నీ ఇప్పుడు ప్రస్తుతం వెబ్సైట్ కి కీవర్డ్స్ ర్యాంక్ అవుతుందా? అవుతున్నాయి సార్. అవుతున్నాయి కదా? ఓకే, ఈ SEO నువ్వే చేసుకున్నావా మరి ఇనిషియల్ గా? నేనే చేసిన సార్. నువ్వే చేసినావు.
మీరు ఇప్పుడు ఎవరైనా సెర్చ్ చేసుకోవాలనుకుంటే కూడా టాప్ 10 లో ఉంటుంది, టాప్ 4 లోనే హైదరాబాద్ టు మల్లికార్జున క్యాబ్స్ అని సెర్చ్ చేయండి. టాప్ 5 లోనే నాది హైదరాబాద్ టు శ్రీశైలమా? హైదరాబాద్ టు మల్లికార్జున జ్యోతిర్లింగ్ క్యాబ్స్. మల్లికార్జున జ్యోతిర్లింగం. ఈ కీవర్డ్ మీద నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రాఫిక్ బాగుంది. ఈ కీవర్డ్ మీద టాప్ 10 లో కొంచెం డౌన్ అయింది. ఇప్పుడు గూగుల్ కూడా ఏంటంటే అప్డేట్స్ చేస్తుంది, దానివల్ల కొంచెం హైదరాబాద్ టు శ్రీశైలం అనే కీవర్డ్ కొంచెం డౌన్ అయింది. దాని మీద కొంచెం వర్క్ చేసేది. అయితే నువ్వు ఒక పని చెయ్యి. ఓకే, దీన్ని ఏమంటారంటే బిజినెస్ బ్లాగింగ్ అంటారు. అంటే ఇప్పుడు క్యాబ్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ టు శ్రీశైలం ఇదే కాకుండా నువ్వేం చేయాలంటే నీ దానిలో కంటెంట్ పెరగాలి. బాగా కంటెంట్ పెరిగితే బాగుంటుంది. బట్ కంటెంట్ ఏం రాస్తాం మనం? క్యాబ్స్ గురించే రాస్తాం కదా, వీటి గురించి ఏం రాయం కదా. నేను నీకు చెప్తా చూడు ఏం చేయాలి. ఇప్పుడు శ్రీశైలం, ఓకే, నీ టార్గెట్ శ్రీశైలం ఉందనుకో, అప్పుడు ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ టు సీ ఇన్ శ్రీశైలం. శ్రీశైలం చుట్టుపక్కల 20 ప్లేసెస్ ఉంటాయి. ఆ 20 ప్లేసెస్ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? లిస్ట్ అవుట్ చేసుకొని పాతాళ గంగా కొట్టింది దాని గురించి ఒక బ్లాగ్ రాయాలి. అలాంటి మిగతా 20 ప్లేసెస్ ఏమన్నా 19 ప్లేసెస్ ఉన్నా వాటన్నిటి గురించి బ్లాగ్ రాస్తే అప్పుడు ఏమవుతుంది, నీ వెబ్సైట్ శ్రీశైలం అనే కీవర్డ్కి బాగా వాల్యూ పెరుగుతుంది గూగుల్కి. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ టు శ్రీశైలం క్యాబ్స్ అనే పేజ్ ఉంది కదా, ఆ పేజ్లో వీలైనంత వరకు ఆ 20 పోస్టుకు సంబంధించిన లింక్ను వాడుకోవాలి. ఆ లింక్ చూసి వస్తుంది, అక్కడి నుంచి కూడా ఇక్కడ ఇచ్చుకోవాలన్నమాట. దానివల్ల రోజు రోజుకి నీ పేజ్ ర్యాంకింగ్స్ పెరుగుతుంది. ఇది బిజినెస్ బ్లాగింగ్ అంటే చాలా మంది చెయ్యరు. మన బిజినెస్ అంటే క్యాబ్ సర్వీస్ అంటే మొత్తం క్యాబ్ గురించి రాస్తారు. లేదు, బిజినెస్ బ్లాగింగ్ రాయాలి. ఇప్పుడు ఇట్లాంటి ఎన్నో కంపెనీస్ అబ్జర్వ్ చేసిన వాళ్ళు దే రైట్ వైడ్ వెరైటీ ఆఫ్ బ్లాగ్స్ రాసే కొద్దీ మన వెబ్సైట్ కి డొమైన్ స్కోర్ పెరుగుతుంది. డొమైన్ స్కోర్ పెరగడం వల్ల ఏ కీవర్డ్ టార్గెట్ చేసినా టాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. వీలైతే రోజుకు ఒక బ్లాగ్ రాయాలి మీ వెబ్సైట్ లో. రోజుకు ఒక బ్లాగ్, రోజు 30 days 30, ఓకేనా? 365 days 365 days. నెక్స్ట్ ఇయర్ చూసుకో, ఆల్మోస్ట్ అన్ని కీవర్డ్స్ కి టాప్ 3 లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ కీవర్డ్స్ కి టాప్ 3. ఎందుకంటే ఇప్పుడు మాలాంటి డిజిటల్ మార్కెటింగ్ లాంటిది హై కాంపిటీషన్. క్యాబ్స్ దానికి ఏం లేదు. నువ్వు 1 year లో వీళ్ళందరినీ బీట్ చేస్తావు. 20,000 సేవింగ్స్ కాదు, ₹1,00,000 కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఫోకస్ ఆన్ SEO. దాంతో పాటు ఇన్కమ్ వచ్చేసి 1 lakh ఒక మంత్ లో హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 1 lakh సార్. 1 lakh సంపాదించినావు. ఓకే ఓకే, వెరీ గుడ్. అది ఇంకొకటి నవీన్, అయితే అప్పుడప్పుడు బడ్జెట్ పెట్టుకో. ఎందుకంటే గూగుల్ కి మెయిన్ ఇన్కమ్ బడ్జెట్ అనమాట. గూగుల్ ఏం చెప్తుందంటే ఇఫ్ యూ రన్ గూగుల్ యాడ్స్ ఐ విల్ నాట్ ఇంక్రీజ్ యువర్ SEO స్కోర్ అంటది. అంటే నువ్వు డబ్బులు ఇవ్వడం వల్ల నీ SEO స్కోర్ ఏం పెరగదు అని అంటుంది. ఓకే, బట్ నేను చెప్తున్నా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు డబ్బులు పెట్టడం వల్ల కూడా కస్టమర్ గూగుల్ నుంచి నీ వెబ్సైట్కి వస్తుంది కదా, ట్రాఫిక్ పెరుగుతుంది కదా. ట్రాఫిక్ పెరిగే కొద్దీ నీ డొమైన్ స్కోర్ కూడా పెరుగుతుంది. కాబట్టి మంత్లీ ఇంత బడ్జెట్ పెట్టుకో. SEOతో పాటు కొద్ది అమౌంట్ పెట్టుకొని రన్ చేస్తుంటే చాలా బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీడియో మార్కెటింగ్ కూడా నమ్ముకోరు. యూట్యూబ్లో కూడా ఒక మెల్లగా వీడియోస్ పెడుతుండు, పెట్టేసి అక్కడ కింద డిస్క్రిప్షన్లో నీ వెబ్సైట్ లింక్ ఇవ్వు. అయితే మనం ఏం వీడియోస్ చేయాలి? నీకేమైనా ఐడియా ఉందా? ఏం వీడియోస్ చేస్తే బాగుంటుందో చెప్పు. నాకైతే ఆలోచన సార్, కానీ ఐడియా రావట్లేదు. నాకు ఏంటంటే నార్మల్గా ఇప్పుడే తీసుకున్నట్లు డ్రాప్ చేసినట్లు చిన్న వీడియో. అట్లా కాదు, హైదరాబాద్ కు సంబంధించిన అయితే బెస్ట్ ప్లేసెస్ టు సీ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి హైదరాబాద్ కు సంబంధించిన అన్ని వీడియోస్ ది. ఇప్పుడు కొత్త కొత్త ప్లేసెస్ చాలా వచ్చినాయి కదా, కేబుల్ బ్రిడ్జ్ కానీ, అక్కడికి వీడియో ది 10 నిమిషాలు పెట్టిన తర్వాత గైస్ ఇఫ్ యూ వాంట్ టు బుక్ మై క్యాబ్ సర్వీసెస్ కాల్ దిస్ నంబర్ ఆర్ విజిట్ మై వెబ్సైట్ అని పెట్టు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినప్పుడు బెస్ట్ ప్లేసెస్ టు సీ ఇన్ హైదరాబాద్ అన్నప్పుడు నీకు కనిపిస్తే దెర్ ఈస్ అ పాసిబిలిటీ, యూఆర్ ఇంక్రీజింగ్ యువర్ పాసిబిలిటీ. సో ఎక్కడ పోయినా వీడియోస్ తీయడానికి పెట్టుకో. హుస్సేన్ సాగర్ పోతావా, చార్మినార్ పోతావా, ఏడమైనా వీడియో తీసి యూట్యూబ్ అప్లోడ్ పెట్టు. యూ హ్యావ్ టు బ్రాండ్ యువర్ వీఆర్ క్యాబ్. ఇది ఒకటి హైదరాబాద్ సంబంధించి. నెక్స్ట్ శ్రీశైలం మన టార్గెట్ కదా. శ్రీశైలంలో పోయినప్పుడు కూడా కనీసం 50 నుంచి 100 వీడియోలు తీసేసి రోజుకు ఒక వీడియో అప్లోడ్ చేయాలి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుండాలి. మెల్లిమెల్లిగా పెరుగుతుంది. ఆడ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అన్నమాట. అంటే సబ్స్క్రైబర్కి నీ మీద ట్రస్ట్ పెరుగుతుంది. ఒక్కసారి ట్రస్ట్ పెరిగింది అనుకో, ఓలా కాదు ఊబర్ కాదు నిన్ను నమ్ముతారు. చాలా పోయినా అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పెరిగినప్పుడు నువ్వు ఆల్రెడీ రెడీ ఉన్నావు. నీ క్యాబ్ బుక్ అయిపోయినా కూడా నువ్వు వేరే వాళ్ళ పంపిణీకి రెడీ ఉన్నావు కాబట్టి ఆబ్వియస్గా ఫ్లో పెరుగుతుంది. ఓకేనా? వీడియో మార్కెటింగ్ ఆల్వేస్ వర్క్ అవుతుంది. ఈ వీడియో మార్కెటింగ్ కోసం యూట్యూబ్ నమ్ముకో, ప్లస్ ఇన్స్టాగ్రామ్ నమ్ము. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో మాత్రం 1 minute పెట్టాలి. 1 minute లోనే క్లోజ్ చేయాలి. ఎందుకంటే జనాలకు ఐడియా అయితే ఉంది సార్, నాకు కూడా చేయాలి.
ఓకే. మీరు బాగా ఇది అప్లై చెప్పారు, చేసుకో. నాకు ఐడియా ఉంది. ఇది అప్లై చేసుకో మళ్ళీ. ఓకేనా? దాని తర్వాత బ్యాక్ లింక్స్ చేస్తున్నావా వెబ్‌సైట్‌కి మరి? ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ చేస్తున్నావా? ఆఫ్ పేజ్ ఒకటి నాకు అంత అర్థం కాలేదు. ఆన్ పేజ్ ఎస్సీఓ అయితే చేసుకోగలుగుతా 80%. అయితే ఇప్పుడు ఓన్లీ ఆన్ పేజెస్ 70-80% వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వెబ్‌సైట్‌కి బ్యాక్ లింక్స్ పెరుగుతుంటే కూడా మన డొమైన్ స్కోర్ పెరిగి దేర్ ఈస్ అ పాసిబిలిటీ యూ విల్ ర్యాంక్ అప్ అన్నమాట. అది కూడా నువ్వు స్టూడెంట్‌తో స్ట్రైవ్ అయిపోయి చేయించుకో ఆ వర్క్. ఒక 3-4 మంత్స్ చేపిస్తే కూడా డొమైన్ వాల్యూ పెరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకో. సరే నీకు చేతనైనంత వరకు నువ్వు క్యాబ్ డ్రైవర్ గానే ఉండు. బట్ ఎప్పుడైతే అన్ని రోజులు నీకు ఉండదు కదా! కాబట్టి మోస్ట్‌లీ ఫోకస్ ఆన్ ఆ ఆటోమేషన్ ఏదైతే పెట్టుకున్నావో పిల్లల్ని పెట్టి రన్ చేయడము, దాని రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలో చూడు. ఇక్కడ అన్ని రోజులు హెల్త్ మంచిగా ఉండదు. ఓ రోజు నువ్వు 20 డేస్ రెస్ట్ తీసుకోవాలనుకున్నావు. కానీ డబ్బులు కావాలి. ఆ డబ్బులు ఆటోమేషన్ చేసి పెట్టు. నాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు శంషాబాద్‌లో ఇద్దరు అబ్బాయిలను పెట్టి ఒక ఆఫీస్ ఓపెన్ చేసిన. ఇలాంటి ఆఫీస్‌లు హైదరాబాద్‌లో 4 మూలల 4 ఆఫీసులు ఉండాలి. నా కోసం కాకపోయినా సరే నాతో పాటు 10 మంది బతకాలి అనుకునే కాన్సెప్ట్‌తోనే నేను ఒక 4 ట్రావెల్స్ ఓపెన్ చేయాలనుకున్నా. ప్రస్తుతానికైతే ఒకటి చేసిన. దాంతోని ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 50 మంది డ్రైవర్స్ అయితే నా ఆఫీస్ నుంచి బుకింగ్స్ వెళ్తుంది. ఒక Very నెల good. తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. ఆఫీస్ నుంచి అయితే ఒక 50 మంది డ్రైవర్లు అయితే సర్వే అవుతుంది. నువ్వు వాళ్ళకి బుకింగ్ ఇచ్చినప్పుడైతే వాళ్ళతో కమిషన్ తీసుకుంటావు కదా! 10% కమిషన్ సార్. దట్స్ గుడ్. దట్స్ గుడ్. నీకు ఫ్యూచర్‌లో మళ్ళీ చెప్తున్నా ఐడియా ఉంటే అంబులెన్స్‌ని కూడా స్టార్ట్ చేయి. అంబులెన్స్ ఐడియా కూడా ఉంది చూడు. అంబులెన్స్ వాళ్ళు ఎవరు పరిచయం లేరు. ప్లస్ ఇది పర్ఫెక్ట్ ఒకసారి ఓకే అయిపోయినాక అందులోకి వెళ్దామన్నా నీకు పరిచయం 10 నిమిషాల్లో సరిపోతుంది. ఎల్బీనగర్ చౌరస్తాకు ఆడ ఉంటారు. పంజాగుట్టకు లేదు సార్, ఆడ ఉంటారు. ఈ హాస్పిటల్ ముందర అంబులెన్స్ డ్రైవర్లు ఉంటారు. ఈ డ్రైవర్ ఫీల్డ్కి వచ్చేవరకు ఏమైందంటే కొంతమంది హైన్ టైంలో చేతి ఇచ్చేస్తారు సార్. ఇది అందుకే జాగ్రత్త. కదా మనం ఏం చేయాలి, ఒక్కరితో టైప్ కావద్దు. ఒక్కరితో ఎప్పుడు టైప్ పెట్టుకోవద్దు. 10 మందితో టైప్ పెట్టుకుంటే ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఈ రోజు డేట్ లో క్యాబ్ సార్ మీకు హైదరాబాద్ లో ఏ మూల నుంచి అయినా సరే మీకు క్యాబ్ కావాలంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో నేను అరేంజ్ చేయగలుగుతాను. హైదరాబాద్ రౌండ్ అప్ లో ఎక్కడి నుంచి అయినా సరే, ఈ ఔటరింగ్ రోడ్ ఉంది కదా దీని లోపల హాఫ్ అన్ అవర్ లో మీకు క్యాబ్ అరేంజ్ చేయగలను. అంటే ఆ రేంజ్ కి నేను సెట్ చేసుకోగలిగిన. దీని మీద ఫుల్ నమ్మకం వచ్చేసింది నాకు. దాని తర్వాతనే ఇద్దరు అబ్బాయిలను కూర్చోబెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసినాను. ఓకే. 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 దాంతో పాటు నువ్వు శ్రీశైలం చేసుకున్నావు. శ్రీశైలంతో పాటు విజయవాడ, ఓకే, ఇంకేదైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి అవి ట్రై చేసుకో. పీపుల్ సర్చ్ చేస్తారు దాని మీద. హైదరాబాద్ టు శ్రీశైలం, హైదరాబాద్ టు బాసరా, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు కడప, హైదరాబాద్ టు తిరుపతి, డైరెక్ట్ టు ముంబై, చెన్నై అన్ని పేజెస్ చేసిన సార్. ఒక నా వెబ్సైట్ లో 36 పేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కీవర్డ్ మీద పేజ్ ఓపెన్ చేసేసి దాని మీద వర్క్ చేసిన. వెరీ గుడ్. మంచి పని చేసినావు. నేను చెప్పినా కదా ఈ మాట నీకు ఇట్లా చేయమని. అవును సార్, మీరు చెప్పాకనే ఎస్సీఓ గురించి మీతోనే నేర్చుకున్నా. మీ వీడియోలు చూసి నేర్చుకున్నా. మీ వీడియోలు ఆల్మోస్ట్ నేను ఇంగ్లీష్ లో ఉన్న ప్రతి ఒక్క వీడియో చూసినా. తెలుగులోకి వచ్చాక కొన్ని వీడియోలు మాత్రమే ఫాలో అయినా. ఇంగ్లీష్ లో ఉన్న మొత్తం వీడియోలు నేను చూసినాను. మీ వీడియోల నుంచి నేర్చుకున్నా. ఈ రోజు నేను కొంచెం ఈ రేంజ్కి వచ్చినంటే కూడా మీ పుణ్యం అనుకోవాలి. చాలా లేదు, ఇక్కడ నేను చెప్తున్నా కదా, నేను మళ్ళీ చెప్పినట్టు నీ తపన చాలా ఉంది, నీ కష్టం చాలా ఉంది, నువ్వు ఆ నేర్చుకునే తత్వం ఉంది కూడా చాలా బాగా అయింది. సో దానివల్ల నువ్వు సక్సెస్ అయినావు. నువ్వు ఇంకా మంచిగా ముందరకు పోవాలని నేను కోరుకుంటున్నా. సో స్టూడెంట్స్ని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగమని చెప్తా. గైస్, ఇప్పుడు విఆర్ క్యాబ్ సర్వీసెస్ అయినా 10th చదువుకున్నా కూడా ఈ స్టేజ్కి ఎదిగిండు. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో దట్ ఐ విల్ బి ఆస్కింగ్ హిమ్. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, బిజినెస్ ఓనర్స్ తక్కువ ఉన్నారు. Guys, if anyone have any questions, you can ask. IGC Spotlight minimum how much amount from SEO clients? SEO కు ఎంత తీసుకుంటామో డిపెండ్స్ అన్నమాట. మీరు 20,000 కూడా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ అదర్ క్లయింట్. ఫ్రీలాన్సింగ్ అయితే ఫైవర్, అప్వర్క్ చాలా బాగుంటాయి. యూ కెన్ ట్రై ఆన్ దాట్. ఈరోజు లైవ్కి కొంచెం తక్కువ మంది వచ్చారు. Guys, if anyone have any questions, you can ask so that I'll be asking Naveen. Naveen, ఇప్పుడు ఉండేది ఎక్కడ నువ్వు? సార్ నేను ఉండేది కాటేదాన్ సార్, ఇండస్ట్రియల్ ఏరియా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర సార్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర. ఓకే. 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 రైట్. ఏఐ మీద ఏమైనా రీసెర్చ్ చేసినావా? ఏఐ అంటే ఏంటి, ఏం కథ అనేది? సార్ దాని గురించి ఒక ఐడియా అయితే ఉంది, రఫ్ ఐడియా ఉంది. కానీ నాకేంటంటే దాని ప్రాంప్ట్ ఎట్లా రాయాలి ఏందనేది నాకు ఐడియా లేదు సార్. దాని గురించి నేర్చుకుంటున్నాను. రెడీగా ఉండు, వీడియోస్ పెడతా, దాని చూసి అది కూడా నేర్చుకుందును. ఓకేనా? ఓకే. ఓకే. సో నేను నీకు ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటంటే తొందరగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెట్టు.
అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఈఓ గురించి బ్యాక్ లింక్స్ కూడా కొంచెం ట్రై చేయి, అది కూడా బెటర్ అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది నీకు నవీన్, అడుగు చెప్పు. ఓన్లీ ఆన్ పేజ్ ఎస్ఈఓ విల్ హెల్ప్ ర్యాంకింగ్ ఆన్ గూగుల్ సెర్చ్. నువ్వు ఇంతవరకు ఆన్ పేజ్ మాత్రమే చేసినావు కదా, అది హెల్ప్ అయిందా అని అడుగుతాడు సార్. 80% అయింది సార్, 100%. 80% నాకు అయింది సార్. ప్రదీప్, 80 నిజంగా ఆయన చెప్పినట్టు ఎస్ఈఓ ఆన్ పేజ్కి 80% ఆన్ పేజే ఉంటుంది, ఆఫ్ పేజ్ 20% మాత్రమే. అది చేయలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన ఎవరైనా కూడా ఫస్ట్ 6 months ఆన్ పేజ్ చేయాలి, తర్వాతనే ఆఫ్ పేజ్కి వెళ్ళాలి. రాయల్టీ విఆర్ ఏమడుగుతుందంటే ఇంకొకసారి సక్సెస్ స్టోరీ చెప్పండి నవీన్ అంటే. నవీన్ 10th class చదువుకున్నాడు అంతే, ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. సో నెలకు 30 రూపాయలు, రోజుకు 30 రూపాయల జీతం చేసినప్పుడు సడన్గా క్యాబ్ కొనుక్కొని క్యాబ్ డ్రైవర్ అయిండు. బట్ క్యాబ్ డ్రైవర్ల బిజినెస్ ఎట్లా చేయాలని రీసెర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో నా వీడియోస్ చూసి ఆయన వెబ్సైట్ డిజైన్ నేర్చుకొని గూగుల్ యాడ్స్ రన్ చేసుకుని హైయెస్ట్గా నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన రోజు ఉంది. ఇప్పుడు శంషాబాద్లో ఆఫీస్ సెటప్ చేసి 2 బాయ్స్ని పెట్టి ఆటోమేషన్ పెట్టి చేస్తున్నాను అనమాట. దిస్ ఈజ్ ఈ సక్సెస్ స్టోరీ. కాబట్టి స్టూడెంట్స్కి నేను ఇన్స్పిరేషన్ చెప్పేదంటే 10th class చదువుకున్న ఒక క్యాబ్ డ్రైవర్ ఎంత చేయగలిగితే మీరు డిగ్రీలు చేసిన వాళ్ళు మీరు ఎంత చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ డిగ్రీలు మ్యాటర్ కాదు, తపన ఉండాలి. నేను ఎందుకు చేయలేనన్న తపన ఉండాలి, ఆయనకు ఉంది కాబట్టి ఆయన చేసిండు. సతీష్ గారు డ్రాప్ షిప్పింగ్ గురించి ఫ్యూచర్ లో చెప్తా అనమాట. సార్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒకటి సముద్రం సార్. ఇది ఇందులో నేర్చుకునే వాళ్ళకు చాలా ఉంది, సంపాదించుకునే కూడా ఆప్షన్ చాలా ఉంది. కరెక్ట్. మీ క్యాబ్ వెబ్సైట్ నేమ్ ప్లీజ్ అంటుండు సాయి కుమార్ సాయి. విఆర్ క్యాబ్ సర్వీసెస్ .in .com సార్. vrcabservices.com గైస్. ఒకసారి చూడండి ఆయన వెబ్సైట్ ఎలా చేసిండు, ఎస్ఈఓ ఎలా చేసిండు అన్న కూడా మీకు అర్థమవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయననే నేర్చుకున్నంటే మీరు నేర్చుకుంటారు, కష్టపడితే మన ఎవరైనా నేర్చుకుని ట్రాక్ చేయగలుగుతారు. ఏంటి నవీన్? 3 వెబ్సైట్లు ఉన్నాయి సార్ నాకు ఈరోజు. 3 వెబ్సైట్స్ ఉన్నాయి చూడండి. విఆర్ క్యాబ్ సర్వీసెస్ ఒకటి, సేఫ్ డ్రైవ్ టాక్సీ అని చెప్పేసి ఒకటి, శ్రీశైలం టాక్సీ. ఓన్లీ శ్రీశైలం గురించి మాత్రమే ఒకటి స్పెషల్ గా చేసినాను, అది మీరు ఫ్రీగా చేసి ఇచ్చింది. అది వెరీ గుడ్. కరియోగ్రాఫ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని నేర్చుకోవచ్చా? ఆయన 10th చదువుకున్నాడు, ఆయన బిజినెస్ చేస్తాడు. కరియర్ గ్యాప్ ఉన్నా పర్లేదు, రండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఐజీ సార్, హౌ కెన్ ఐ ఆస్క్ యూ డౌట్స్ వెన్ యూ ఆర్ నాట్ లైవ్? ఇప్పుడు నేను లైవ్లో ఉన్నా, అడగండి. లైవ్లో లేనప్పుడు యూట్యూబ్లో కామెంట్ పెట్టండి, యూట్యూబ్లో కామెంట్ పెడితే విల్ ట్రై టు రిప్లై బ్యాక్. నవీన్, ఇంకో క్వశ్చన్ నీకు, వెబ్సైట్ ట్రాఫిక్ చేశారా లేదా కాల్ యాడ్స్ చేశారా? యాడ్స్ రన్ చేసినప్పుడు కాల్ యాడ్స్ రన్ చేసినావా, సెర్చ్ ట్రాఫిక్? క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు సార్, కాల్ సార్ కాల్ చేసినావా? అయితే నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే 2 ట్రై చేయాలి ఒకసారి. కాల్ ఓన్లీ యాడ్స్లో ప్రాబ్లం ఏంటంటే కాల్ కొడతాడు, అప్పుడు ఆయన ఫోన్ డయల్ ప్యాడ్ కి నంబర్ వచ్చేస్తుంది, ఆయన నిజంగా కాల్ కొట్టకపోయినా కాల్ చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు క్వాలిటీ లీడ్స్ తీసుకోవడానికి వెబ్సైట్ ట్రాఫిక్ చూసుకుంటే బాగుంటుంది, వెబ్సైట్ లో కాల్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. నేను చూసిన కొన్ని నెలలకు డబ్బులు వేస్ట్ అయిపోతుంటాయి. అంటే ఇప్పుడు 2000 స్పెండ్ చేస్తున్నా కదా పర్ డే, నాకు 10 కాల్స్ అంటే 100 కాల్స్ వస్తే అందులో 10 కాల్స్ మాత్రమే నాకు ఓకే అయ్యేట్టుగా, మిగతా 90 కాల్స్ ఫేకే ఇది వెళ్ళిపోయేట్టుగా. నీకు ఒక సజెషన్ ఇస్తున్నారు ప్రశాంత్ నాగపురి. ఎక్స్ప్లోర్ హైదరాబాద్ విత్ ఈస్ ఐ విల్ బి యువర్ గైడ్, బుక్ విఆర్ క్యాబ్స్ నౌ ఫర్ సీమ్లెస్ అడ్వెంచర్స్. సార్ తను యాడ్ ఇలా చేస్తే కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది, వన్స్ ఇలా ట్రై చేయండి. ఇలా యాడ్ ట్రై చేయమని చెప్తున్నాడు ప్రశాంత్, ఇదంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్రశాంత్ గారు, మీరు ఏ యాడ్ అంటున్నారండి? ఇది ఏ యాడ్ గురించి అంటూ? ఇది యాడ్ కాపీ సెర్చ్ లో అంటురా? ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే అగైన్ బెటర్ ఎక్స్ప్లెయిన్. అంటే అది కాపీ రైట్ కింద అయితే బాగుంది, బట్ మనకు టెక్స్ట్ యాడ్ లో నీకు లిమిట్ ఉంటుంది కదా, 30 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ లో అయితే సరిపోతుంది. ప్రదీప్ ఏమంటే కాల్ యాడ్స్ ఆర్ గుడ్ సార్, ఐ హావ్ టర్న్డ్ ఆఫ్ కాల్ రిపోర్టింగ్ సో దట్ ఐ గెట్ డైరెక్ట్ నంబర్స్ ఆఫ్ ద క్లయింట్స్. ఓకే, టర్న్ ఆఫ్ చేస్తే డైరెక్ట్ క్లయింట్స్ వస్తున్నాయి అనమాట. కానీ ఇక్కడ ఏమంటున్నానంటే ప్రదీప్, ఇందులో ప్రాబ్లం ఏంటంటే అక్కడ నెంబర్ కనిపించినప్పుడు కస్టమర్ క్లిక్ చేస్తాడు కదా, క్లిక్ చేసినప్పుడు అమౌంట్ కట్ అవుతుంది. నీకు కాల్ రాకపోయినా కూడా ఆయన డయల్ ప్యాడ్కి వచ్చినప్పుడు అదొక డ్రాబ్యాక్ ఉంది. సో కొందరు చేయకపోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కాంపిటీటర్స్, ఇప్పుడు నవీన్కి పడనోళ్ళు 2-3 క్యాప్టర్లు అనుకో,
ఆయన యాడ్ క్లిక్ చేసి రియల్ ఎస్టేట్ అని చూసి నాకు వచ్చు. ఇట్లా కూడా ఛాన్సెస్ ఉంది. బట్ స్టిల్ అచ్చా ప్రశాంత్ యూట్యూబ్లో అంటురా, యూట్యూబ్ ఆర్ ఇన్స్టా? ఓకే 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 షూర్ అండి. సో కొంచెం కాపీ రైట్ చెప్పారు నీకు ఎలా చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఎక్స్ప్లోర్ హైదరాబాద్ విత్ ఈజ్, ఐల్ బి యువర్ గైడ్, బుక్ వీఆర్ క్యాబ్స్ నౌ ఫర్ సీమ్లెస్ అడ్వెంచర్స్. ఇలాంటి వర్డ్స్ అంట యూట్యూబ్లో పెట్టుకో, సో దట్ ఇట్ విల్ బి గుడ్ అని సలహా ఇస్తున్నారు. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. ప్రశాంత్ గారు మీరు ఏం చేస్తారు? ఆర్ యూ డిజిటల్ మార్కెటర్? ఓకే గైస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. యూ వాంట్ ఆస్క్ సంథింగ్ నవీన్ ఆర్ యూ వాంట్ ఆస్క్ మీ, యూ కెన్ ఆస్క్ మీ. అండ్ 2020లో నిజంగా నేను ఇన్నది క్యాంపెయిన్ చూసినప్పుడు నిజంగానే పరిచయం అన్నా. అప్పట్లో నిజంగా నేను చెప్పినట్టు తెలుగులో ఎవరు వీడియోస్ లేరు అనమాట, ప్రాక్టికల్లీ చేసే వాళ్ళు కూడా లేరు అనమాట. ఆ టైంలోనే హీ డిడ్ దిస్ మచ్ అంటే ఐ వాస్ రియలీ షాక్డ్. ఓకే సో నవీన్ ఫైనల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డెఫినెట్ గా మీ బాబా. అవును సార్. హలో, ఏం చదువుతున్నావు మళ్ళీ నువ్వు? నర్సరీ సార్, ఎల్కేజీ. సారీ ఎల్కేజీ. ఈయన ఏం చేయాలనుకుంటున్నావు మళ్ళా? ఆయన ఇష్టం సార్, ఏది కావాలంటే బిజినెస్ మ్యాన్ చేయి మంచిగా. నువ్వు ఆల్రెడీ బిజినెస్ మ్యాన్ కాబట్టి 9 to 5 జాబ్ కాకుండా తనకు ఇష్టం వచ్చింది ఏం చేసినా పర్లేదు. పిల్లల్ని ఎలా పెంచాలంటే ఫస్ట్ నుంచే, ఇప్పుడు ఆయన చిన్న పిల్లాడని అనుకోవద్దు, ఆయనకు నీ ఈ రోజు బిజినెస్ ఎంత అయ్యింది అనేది చెప్పాలి. వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు. అదే మెంటాలిటీతో ఎదిగి బిజినెస్ గురించి చేయండి, జాబ్ ని ఎంకరేజ్ చేయొద్దు. మన తెలుగు వాళ్ళు చేసే మోన్ మిస్టేక్ ఏంటంటే జాబ్ చేయండి ఒక కింద పని చేయడం చేస్తారు. అలా కాకుండా నువ్వు బిజినెస్ గురించి చేయి, డెఫినెట్ గా వన్ డే హీ విల్ మేక్ యూ ప్రౌడ్. అవును సార్, నాకు కూడా అదే సార్ ఇష్టం. నాకు కూడా ఏంటంటే ఒకరి దగ్గర చేయడం నాకు కూడా ఇష్టం లేకుండా సార్, ఓన్ గా చేసుకోవాలనుకున్నా, క్యాబ్ తెచ్చుకున్నా, దాని ద్వారా స్టెప్ బై స్టెప్ వెతుక్కుంటూ వెళ్ళినా వీడి వరకు వచ్చినా. నేను 10 మందికి ఇది చేయగలుగుతున్నాను. నవీన్, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఓడిఎంటీ నుంచి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు మెసేజ్ చేయి. నేను మీకు తెలుసుగా నా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది, ఓసారి లేట్ చేస్తా, బట్ డెఫినెట్ గా ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వన్ డే. లేదు సార్, మీరు హెల్ప్ చేశారు, చాలా వరకు హెల్ప్ చేశారు. అప్పుడు మీరు చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు అసలు. యూట్యూబ్ లో నార్మల్ గా వీడియో చూసి కాల్ చేసిన వల్ల మీరు హెల్ప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైంలో నాకు చేసింది. అందు గురించి ఇప్పటి వరకు కూడా మీకు కంటిన్యూ నడుస్తున్నాను. అప్పుడు చాలా మంది అడుగుతుండే, నాకు అర్థం కాకపోతుంది ఎంత మందికి ఎట్లా హెల్ప్ చేయాలని అర్థం కావాలి. ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఎందుకంటే నా దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు. నేను చేయకపోయినా కూడా నా స్టూడెంట్స్ అసైన్ చేస్తే చాలు, వాళ్ళు చూసుకుంటారు అనమాట. కాబట్టి there are n number of students with us. We will definitely help you. I wish you all the best, Naveen. మళ్ళీ నెక్స్ట్ నువ్వు డిఫరెంట్ బ్రాంచెస్ చేసి రెవెన్యూ మంచి చేసినప్పుడు మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం. 100% సార్. ఓకేనా? ఆల్ ద బెస్ట్ నవీన్. బాయ్. ఓకే సార్, థాంక్స్. బాయ్. దట్ ఈస్ అబౌట్ నవీన్ గైస్. అండ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అడుగుతున్నా. ప్రదీప్ కాస్పర్ లీడ్ అడగడం మర్చిపోయినా. బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి. హౌస్ వైఫ్స్కి ఇప్పుడు ఈ క్యాబ్ సర్వీసెస్ వాళ్ళు కూడా చేయొచ్చండి, దానిదేముంది. లీడ్ వచ్చిందంటే ఎవరితో మాట్లాడిపిస్తే చాలు. సో ఫ్యూచర్లో నేను చాలా బిజినెసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఐడియా చేస్తాను. ప్రస్తుతానికి అయితే క్యాబ్, అంబులెన్స్ చెప్పాను. మహేష్, ఐ హ్యావ్ 3 years కెరియర్ గ్యాప్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్, కెన్ ఐ లెర్న్? హ్యాపీగా నేర్చుకోవచ్చు మహేష్ గారు. మీరు ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మాట్లాడండి, ఓకేనా? మోర్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. పుట్ మోర్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా మేనేజ్మెంట్, వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్. డెఫినెట్గా పెడతా అండి. కొంచెం టైం తీసుకొని కంటెంట్ చేస్తా. ఐ విల్ ట్రై టు గివ్ మోర్ కంటెంట్ ఫర్ యూ. ఓకే రైట్ గైస్. సో ఈరోజు 31st, ఎల్లుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 7 PM. ఎవరు జాయిన్ కావాలనుకున్నా కూడా odmt.in వచ్చేసి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే అక్కడ నంబర్కి వాట్సాప్ చేయండి. మన దగ్గర 45 days కోర్స్ ఉంది 8,500, అండ్ 3 months కోర్స్ ఉంది 25,000. ఏ కోర్స్ అయినా జాయిన్ కావచ్చు మీరు. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిఫర్ చేయండి. ఈ విధంగా చాలా సక్సెస్ స్టోరీస్ చెప్తున్నాము. దిస్ ఈస్ అ సోషల్ ప్రూఫ్ దట్ మన దగ్గరకు వచ్చిన ఏ స్టూడెంట్ కైనా న్యాయం జరుగుతుంది, సోషల్ ప్రూఫ్. అండ్ ట్రైనింగ్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది, ప్లేస్మెంట్ ఉంటుంది. ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత కూడా లాంగ్ రన్ వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది. మోస్ట్లీ మేము ఎంకరేజ్ చేసేది పీపుల్ని బిజినెస్ చేయమని. వీ వాంట్ టు మేక్ పీపుల్ ఎంటర్ప్రినర్స్ అనమాట. ఓకే, మన మెంటాలిటీ చేంజ్ కావాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ రిచ్,
ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ ఎ గుడ్ వన్. సో, ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఐడియాస్ తీసుకొని కూడా నేను కొన్ని కేస్ స్టడీస్ చేస్తున్నా. టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. రోజులో టైం సరిపోతలేదు. బట్ ప్రతిరోజు ఏదైనా ఒక బిజినెస్ మీద అనాలిసిస్ చేసి, ఈ బిజినెస్ చేస్తే ఇలా బాగుంటదని గురించి ఫ్యూచర్‌లో నేను వీడియోస్ చేస్తాను. శ్రీరామ్ శ్రీరామ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఇస్తాము. బట్ గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ ఈజ్ ద పేపర్. కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ నేను ఫారెన్ ఇన్వెస్ట్ టైఅప్ అయిపోయినా ఈ సర్టిఫికేట్ మ్యాటర్. మనిషి ఇంపార్టెంట్. ఇప్పుడు చూపించాను కదా సక్సెస్ స్టోరీ. 10th క్లాస్ చదువుకుని అయినా రెవెన్యూ జనరేట్ చేస్తాడు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే ఎలాగైనా డబ్బులు సంపాదించవచ్చు. ఫనీ కంప్లీట్ కోర్స్ మాకు ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఇమాన్యుయల్ డిఫరెన్స్ ఏంటంటే 45 days కోర్సు. మీరు ఫ్రెషర్ అనుకోండి, జాబే కావాలనుకుంటే 45 days కోర్స్ తీసుకోండి, డాబ్ ఇప్పిస్తాం. 3 months కోర్సులో అడ్వాన్స్ ఉంటుంది. జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, మేక్ మనీ ఆన్లైన్ చేయాలి, బిజినెస్ ఎలా చేయాలన్న దాని మీద మేము నేర్పిస్తాం అనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్కి వచ్చి ఫామ్ ఫిల్అప్ చేయండి, లేదంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకే, అండ్ మేము ఇంకా వాట్ ఆర్ ద థింగ్స్ వీ వాంట్ ఇంప్రూవ్ ఇస్ ట్రైనర్స్ సబ్జెక్ట్ బాగా నేర్పించినా కూడా పీపుల్ ఇంటర్వ్యూ టైంలో ఫెయిల్ అవుతున్నారు. మాట్లాడాలంటే భయం. ఈరోజు నేను 3 ఇంటర్వ్యూ చేసినా వాళ్ళు కొంచెం ప్రాబ్లం అయిందనమాట. సో వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తున్నాం. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా గ్యాప్ ఫిల్అప్ చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలని కూడా మేము వీఆర్ పుట్టింగ్ మోర్ ఎఫర్ట్స్ ఆన్ దట్. ఒక మెటీరియల్ కూడా తయారు చేస్తున్న వాళ్ళకు ప్రిపేర్ కావడానికి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మెటీరియల్, మాక్ ఇంటర్వ్యూస్ అన్ని చేసి ఫస్ట్ ఆర్ సెకండ్ ఇంటర్వ్యూలో క్రాక్ చేయడానికి ట్రై చేస్తాం. అది ఈ రోజు నుంచే థింక్ చేసిన. మాక్ ఇంటర్వ్యూస్ ఇంకా రిగరస్గా చేయాలని చెప్పేసి సూన్ మీరు కొన్ని మాక్ ఇంటర్వ్యూస్ లైవ్ లో చూస్తారు. అంటే కోర్స్ అయిపోయిన స్టూడెంట్ ని మాక్ ఇంటర్వ్యూ లైవ్ చేస్తారు. ఎందుకంటే ఆయన ఫియర్ పోవాలి. ఆయన ఎంత భయపడితే ఆ ఫియర్ పోతుంది. సూన్ యూ విల్ సీ మాక్ ఇంటర్వ్యూస్ విత్ మై స్టూడెంట్స్. ఫణీంద్ర, మీరు ఆఫ్లైన్ అనేది మీరు ఏం అనుకోకండి. ఈరోజు నేను చెప్తున్నది ఎంత క్లియర్గా అంత క్లియర్గా ఉంటుంది. మీరు మా స్క్రీన్ చూస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. మీరు సెకండ్, థర్డ్ 2 ఫ్రీ ట్రయల్ క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ ట్రయల్ క్లాస్ వినండి మీరు, తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. సో ఎవరైతే లైవ్ జాయిన్ అయ్యారో మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. వెబ్సైట్ డిజైనింగ్ సంబంధించిన ఫస్ట్ 2 క్లాసెస్ ఉంటాయి. అది విన్నాకనే డిసిజన్ తీసుకోండి. వంశీ కృష్ణ మార్నింగ్ బ్యాచ్ February 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి అది ఈవినింగ్ బ్యాచ్ మాత్రమే ఉంది. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు, వర్కింగ్ ప్రొఫెషనల్ జాయిన్ అవుతారు, బిజినెస్ పీపుల్ జాయిన్ అవుతున్నారు, దాంతోపాటు హౌస్ వైఫ్స్ కూడా జాయిన్ అవుతారు. చాలా మంది హౌస్ వైఫ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మాత్రమే అడుగుతారు. మనకు మాత్రం 10కి 4 మాత్రమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ జరుగుతున్నాయి. ఆ 4 కూడా ఎవరైతే మంచిగా స్ట్రాంగ్గా కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొట్టేస్తారు అనమాట. సో మిగతా వాళ్ళు కూడా హార్డ్ వర్క్ చేస్తే కొట్టడం పెద్ద పని కాదు. ఆన్లైన్ ఎర్నింగ్ మీద ఉంటుందండి, కాకపోతే 6 నెలల వరకు రాదు మనీ. ఎందుకంటే నిజం చెప్పాలి, కొందరు మోసం చేసి 2 రోజులనే డబ్బులు వస్తుందని చెప్తారు. ఆన్లైన్ మనీ అనేది మంచి వేస్లో సంపాదించాలంటే టైం తీసుకుంటుంది. ఒక బ్లాగింగ్ చేయాలన్నా కూడా మినిమం 3 నెలలు పడుతుంది. యూట్యూబ్ రెవెన్యూ రావాలంటే కూడా కరెక్ట్ 4 to 6 months టైం పడుతుంది. మీకు అంత ఓపిక ఉందంటే ఈ కోర్సుతో అది కూడా నేర్చుకోవచ్చు. కానీ మనము కోర్స్ అయిపోయినప్పుడు ఇమీడియట్ బెనిఫిట్ కావాలంటే జాబ్ చేస్తే బెటర్. జాబ్తో పాటు ఆన్లైన్ మనీ చేసుకోవాలి. సెకండ్ అండ్ థర్డ్ ఫ్రీ క్లాసెస్ టైమింగ్ 7 PM అండి, 7 గంటలకు ఉంటుంది. February 2nd and 3rd. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వాట్సాప్ చేయండి. మాకు ట్రయల్ క్లాస్ లింక్ కావాలంటే వాళ్ళు పంపిస్తారు మీకు. డ్రాప్ షిప్పింగ్, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అఫిలియేట్ మార్కెటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. డ్రాప్ షిప్పింగ్ గురించి చేయాలి. బట్ నేనేంటంటే ఏది స్టూడెంట్స్కి బెనిఫిటో అదే చేస్తున్నా అనమాట. ఎందుకంటే డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంటే నువ్వు డబ్బులు పెట్టుకోవాలి. వెబ్సైట్ చేయడం కాకుండా అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందండి, ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది. ఆయన ఆ వెబ్సైట్లో ఆయన సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్ముతున్నాడు. ఏదైనా కావచ్చు, మగ్స్ అనుకుందాం, ఈ మగ్స్ అమ్ముతున్నా అనుకుందాం ఆయన. ఓకే, అంటే ఆయన దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని సెల్ చేస్తాడు. కస్టమర్ క్లిక్ చేసి పేమెంట్ చేసిన దగ్గర డబ్బులు పడిపోతాయి, ఈయనది ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తాడు. ఓకే, కానీ నీ దగ్గర ప్రోడక్టే లేదు, నా దగ్గర మ్యానుఫ్యాక్చర్ లేదు, ప్రోడక్ట్ నేను ఎట్లా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు డ్రాప్ షిప్పింగ్ని చూస్ చేసుకోవాలి. డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంది? చైనాస్ కావచ్చు, యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, కొన్ని డ్రాప్ షిప్పింగ్ కంపెనీస్ మోస్ట్లీ చైనాలో ఉంటాయి. అలీబాబా లాంటి డ్రాప్ షిప్పింగ్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, అరే బాబు నా ప్రోడక్ట్ ఉంది, నువ్వు మార్కెటింగ్ చేయి, నువ్వు అమ్ము, నాకు నీ కమిషన్ ఇస్తావు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఒక వెబ్సైట్ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్నాక ఆ చైనాకు సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని ఏదైనా డిస్ప్లే చేసుకో. దానికి సంబంధించి కొన్ని టూల్స్ ఉంటాయి, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఒక 100 ప్రోడక్ట్లు
పెట్టుకున్న తర్వాత సేల్ కావాలంటే నువ్వు కస్టమర్స్ రీచ్ కావాలి కదా, ఇండియన్ కస్టమర్ కావచ్చు, యూఎస్ కస్టమర్ రీచ్ కావాలి. అక్కడ కస్టమర్ని రీచ్ కావాలంటే మళ్ళీ యాడ్స్ రన్ చేయాలి, అక్కడే డబ్బులు ఖర్చు అవుతుంది. ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కావచ్చు, యూట్యూబ్ యాడ్స్ కావచ్చు, ఏదైనా రన్ చేసినాక కస్టమర్ వచ్చిన తర్వాత ట్రాఫిక్ వచ్చేసి 100 మందిలో 10 మంది కొన్నారనుకోండి, అప్పుడు డబ్బులు నీ జేబులోకి వస్తాయి. యూ గాట్ ద మనీ. కానీ కస్టమర్కి ప్రొడక్ట్ డెలివరీ చేయాలి కదా, అప్పుడు టూల్స్ ద్వారా ఒక నోటిఫికేషన్ ఆ చైనా వానికి వెళ్ళిపోతే వాడు ఆ ప్రోడక్ట్ని అక్కడ డెలివరీ చేస్తాడు. ఇక్కడ డెలివరీ టైం అనేది ఒక్కొక్కసారి 1 month 2 months కూడా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నీ మ్యానుఫ్యాక్చరే కాకుండా కూడా ఆ సంబంధించిన ప్రమోషన్ నువ్వు చేయడం వల్ల, సేల్ రావడం వల్ల వాడిని కమిషన్ ఇస్తుండు. అది ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్ కాస్ట్ 100 రూపాయలు, నీ ఇష్టం ఎంతకన్నా అమ్ముకో, 500 అమ్ము అనుకో, 1000 రూపాయలు అనుకో, 10,000 కన్నా అమ్ముకో, కస్టమర్ కొంటే చాలు నీ ప్రాఫిట్. ఆయన మాత్రం 100 రూపాయలు తీసుకుంటాడు, చైనా పర్సన్ 100 రూపాయలు తీసుకుంటాడు అనమాట. దిస్ ఇస్ ఆల్ స్టోరీ ఆఫ్ డ్రాప్ షిప్పింగ్. ఇందులో బెనిఫిట్ ఏంటంటే నీకు నచ్చినంత మార్జిన్ పెట్టుకోవచ్చు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే డెలివరీ టైం లేకుండా వల్ల అదొక ప్రాబ్లం, నువ్వే ఆన్సర్ చేయాలి కస్టమర్కి. సెకండ్ థింగ్ వచ్చేసి రిటర్న్స్. కస్టమర్కి ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే రీఫండ్ ఇష్యూస్ వచ్చినాయనుకో నీకు లాస్ వస్తుంది. సో ఇంట్లో చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి మన దానిలో పెట్టాం అనుకో, స్టూడెంట్ సక్సెస్ కాదు ప్రాబ్లం. కాబట్టి ఫస్ట్ మనం మార్కెటింగ్ నేర్పిస్తున్నాం, మార్కెటింగ్ తర్వాత అవన్నీ ఇంట్రొడ్యూస్ చేద్దాం. ప్రదీప్, నా మెంటర్షిప్ వచ్చి లాస్ట్ 3 classes ఉంటుంది. నా మెంటర్షిప్ మెయిన్ ఏంటంటే జాబ్ కావాలన్నా ఫ్రీలాన్సింగ్ అన్నా లైఫ్ లాంగ్ ఉంటుంది. లైవ్ వస్తూనే ఉంటా, ఏం డౌట్స్ వచ్చినా ఆన్సర్ చేస్తూనే ఉంటా. బట్ 3 classes అయితే నేను తీసుకుంటాను. మీకు రియల్ ఎస్టేట్ కూడా నేర్చుకోవచ్చు అండి. కోర్స్ అయితే ప్రస్తుతానికి నేను చెప్పట్లేదండి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. నేను మీకు మెంటర్గా ఉంటాను. ఒక లాస్ట్ 3 classes అయితే మోటివేషన్కి సంబంధించి కానీ, జాబ్స్ ఎట్లా అప్లై చేయాలి, ఫ్రీలాన్సింగ్ ఎలా చేయాలి, క్లయింట్తో ఎలా మాట్లాడాలన్న టాపిక్స్ అయితే నేను తీసుకుంటాను. 6 months తీసుకుందామని అనుకుంటున్నా, టైం సరిపోతలేదని మళ్ళీ అనిపిస్తుంది. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి గైస్? ఎనీ క్వశ్చన్స్ గైస్? చలో, థ్యాంక్ యూ వెరీ మచ్. టుడే వీ స్పోక్ అబౌట్ ఒక క్యాబ్ సర్వీసెస్ బిజినెస్. 10th class నుంచి 10th class చదివిన అతను ఒక క్యాబ్ సర్వీస్ బిజినెస్ పెట్టి ఎలా సక్సెస్ అయ్యాడు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ జస్ట్ యూట్యూబ్లో నేర్చుకుని కూడా ఈరోజు ఆయన SEO గురించి మాట్లాడుతుండు, కీవర్డ్స్ గురించి మాట్లాడుతుండు, కాల్ ఓన్లీ యాడ్స్ గురించి మాట్లాడుతుండు. అక్కడ అట్లా తపన ఉండాలి. మన దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఆ విధంగా తపన ఉంటే సక్సెస్ కావడం పెద్ద పని కాదు. అండ్ ఈ లాస్ట్ 1 weekలో కూడా లైవ్ చేస్తున్నప్పటి నుంచి కూడా చాలా మంది కంపెనీ ఓనర్స్ నాకు కాల్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కాల్ చేసిన, అక్కడ ప్లేస్మెంట్ చేయించిన. బెంగళూరు నుంచి ఒక స్పా అండ్ సలూన్ కంపెనీ కాల్ చేశారు. వాళ్ళకి ఈరోజు నైట్ ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేసేసిన, ఈరోజు ఫైనలైజ్ చేసి పంపించేస్తున్నా. తర్వాత బిఎన్ రెడ్డి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ కాల్ చేశాడు, మాకు ఎంప్లాయీస్ కావాలని, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేసినాం. ఈరోజు ఇంకో కంపెనీ కాల్ చేసి మాకు 4 members కావాలన్నారు, వాళ్ళకి కూడా ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి అన్నమాట. సో ఇన్ని ఓపెనింగ్స్ ఉన్నదానికి ఎగ్జాంపుల్, నేను ఒక సింగిల్ పర్సన్గా నేను యూట్యూబ్కి వచ్చి లైవ్ చేయడం వల్ల ఇన్ని కంపెనీస్ వస్తున్నాయి అనమాట. సో థింక్ అబౌట్ ద డిమాండ్. ఇంకా నా వీడియో రీచ్ కాని వాళ్ళకు ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, నౌకరీకి పోతే కుప్పలుగా జాబ్స్ ఉన్నాయి. కాబట్టి నేర్చుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. జస్ట్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఆన్ 3 months కోర్స్, కమ్ బ్యాక్ టు అస్. 3 months టైం ఇవ్వండి, యూ విల్ గెట్ ప్లేస్డ్. ఓకేనా? రాయల్టీ వియర్ మీరు జాయిన్ అవుతారు సార్, మీ టీచింగ్ చాలా బాగుంది. రాయల్టీ వియర్ ఒకటి ఏంటంటే, నాకు టైం కన్స్ట్రెంట్ ఉంది. దాంతోపాటు మీరు ఏం చేయండి, ఈ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ట్రయల్ క్లాసెస్ వినండి, 2 classes వినండి, దాని తర్వాత చెప్పండి. మీరు నా ట్రైనింగ్ అదర్ ట్రైనర్స్ ఎంత బాగా చెప్తారో మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? వాళ్ళకు నేను కూడా ట్రైన్ చేశాను ఎలా చెప్పాలనేది, కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు. కృష్ణప్రసాద్, డిగ్రీ మ్యాండేటరీ ఏం కాదండి, డిగ్రీ ఫెయిల్ అయినా పర్లేదు, స్టిల్ యూ కెన్ జాయిన్ ద కోర్స్. ఓకే గైస్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? షల్ ఐ లీవ్ ద మీటింగ్? 5 more minutes. If you have any questions, you can ask me. I'll try to answer you. Krishna Prasad, Royalty Wear, Cash Point, Ramana Rao Garu, Pradeep, IGC Spotlight, Kumar Sai, Fanindra, Vamshi Krishna, Emmanuel. No questions. Shall I leave the meeting? చలో గైస్, రేపైతే లైవ్ ఉండదు. అండ్ నెక్స్ట్ లైవ్స్ మోస్ట్లీ నేను ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడతా. అండ్ ఎలా ప్రిపేర్ కావాలి,
సబ్జెక్ట్ ఎలా ఆన్సర్ చేయాలి దాని గురించి మాట్లాడతా. నెక్స్ట్ మేబీ ఆఫ్టర్ 1 వీక్ టాపిక్స్ చెప్తా. సో ఎస్ఈఓ ఏంటి, ఎస్ఈఆర్పి అంటే ఏంది, పీపీసీ అంటే ఏంది, ఆటోమేటిక్ బిడ్డింగ్ ఎలా చేయాలని రోజు ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ గురించి మాట్లాడతా. సో దట్ దాని మీద క్వశ్చన్స్ అడిగి విల్ ట్రై టు ఎంగేజ్ ఇన్ ద టాపిక్. ఓకే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, బాయ్.